श्रुतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। ॐ नमस्तस्मै भगवते अर्हते सम्यक् सम्बुद्धाय बालो जानाति यो बाल्यं तेनासौ पंडितो मतः बालो यः पंडितं मन्यः स हि बालो निगद्यते। అంటే ఆత్మజ్ఞానము, జ్ఞానాన్మోక్ష, ఆత్మజ్ఞానము ఇది ఎటువంటి జ్ఞానము? మామూలుగా పూర్వమీమాంసకులు ఎలా చెప్తారంటే జ్ఞానము శబ్దము, వేద శబ్దము మనకి జ్ఞానమును కలిగిస్తుంది, అది ప్రమాణము. ఎటువంటి జ్ఞానమును కలిగిస్తుంది? ఇతర ప్రమాణ గమ్యము కాని జ్ఞానమును కలిగిస్తుంది. లైక్ జ్యోతిషాయ చేత స్వర్గకామ ఇత్యాది. జ్యోతిర్యాగము అంటే జ్యోతిష్టము, ఒక యాగము, అది కర్మఫలము స్వర్గము. దీనికి మధ్యన ఉండే సంబంధం, ఈ కర్మ చేస్తే ఆ ఫలం లభిస్తుంది అనే సంబంధం మనకి ఇతర ప్రమాణముల చేత, ప్రత్యక్షాది ప్రమాణముల చేత తెలిసేది కాదు. అది ఇతర ప్రమాణగమ్యము కానీ విషయమును మనకి వేదం బోధిస్తుంది. ఆ స్వర్గాది ఫలములను పొంది కృతార్థులమవుతాము అని ఆ జ్ఞానము తెలియుటకు ఉపాయము వేదము, అది ప్రమాణము అని అంటారు. ఉపాయానికే ప్రమాణము అని పేరు. కాబట్టి ఈ విధంగా ఇన్ ఎ వెరీ పాజిటివ్ వే జ్ఞానం ఉంటుంది. దాన్ని మనం సంపాదించుకుని తదనంతరము కర్మను అనుష్ఠించి మోక్షమును పొందుతాము. అది ఏమన్నా ఈ యజ్ఞం చేస్తే ఆ స్వర్గం ఎలా వస్తుంది అని మీరు అడగద్దు. ఎందుకంటే వేదము ప్రమాణము. వేదము తప్ప మరో విధంగా మనకు తెలుసుకునే అవకాశము లేదు. అది ఇతర ప్రమాణగమ్యము, ప్రత్యక్షాది ప్రమాణగమ్యము కాదు. వేదం అనే శబ్దం వల్ల అది తెలుస్తుంది. ప్రత్యక్షము అనుమానము పనిచేయని చోట శబ్దం పనిచేస్తుంది అని ఈ విధంగా వాళ్ళు చెప్తారు. నేను గమనించింది ఏమిటంటే మామూలుగా ఈ షడ్దర్శనములోనే ఒకటి మొదలైంది. ఎవరో దీనికి ప్రతిదానికి ఓఎంఎం ఒకడు ఉంటాడు, ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ ఒకడు ఉంటాడు. ఇండియాలో స్కూల్స్ ఆఫ్ థాట్ 6 కాదు, 60 600 ఉంటాయి. 6 కాదు, కానీ ఏవో 6 అని ఒక ఆయన మొదలుపెట్టాడు. ఈ 6 ఆ రకంగా దానికి ఒక ప్రసిద్ధి వచ్చినది. ఈ 6లో మళ్ళీ 2 ఉంటుంది. అది 3 2 6. యోగ సాంఖ్య 2 కలిసి ఉంటాయి. న్యాయ వైశేషిక కలిసి ఉంటాయి. పూర్వమీమాంస ఉత్తరమీమాంస కలిసి ఉంటాయి. దిస్ ఈజ్ ఎ హ్యూజ్ ప్రాబ్లం. ఎందుకంటే న్యాయ వైశేషిక పరస్పరము సంవాద రూపంగా ఉంటాయి. అంటే కొన్ని న్యాయము ప్రమాణ ప్రధానంగా ఉంటుంది, వైశేషికం ప్రమేయ ప్రధానంగా ఉంటుంది, కాంప్లిమెంటరీగా ఉంటాయి. సాంఖ్యయోగా కూడా కాంప్లిమెంటరీగా ఉంటాయి. సాంఖ్యాలో ప్రకృతి పురుష వివేకాన్ని బాగా చెప్తారు. యోగా దానికి ఈశ్వరుణ్ణి జత చేసి ఇంకా ఏదో కొంత అభ్యాసములను మరింత సూక్ష్మంగా బోధిస్తుంది. కాంప్లిమెంటరీ, దే హెల్ప్ ఈచ్ అదర్, దే ఆర్ టుగెదర్. సేమ్ ఫిలాసఫీ మీరు పూర్వోత్తర మీమాంసలకు అప్లై చేయండి, 2 కూడా వేదమే. ఉపనిషత్తు వేదమే, కర్మ ఉపాసన కూడా వేదమే. కాబట్టి వేదమును మనం అర్థం చేసుకునే పద్ధతి ఒకటి ఉంది, అది పూర్వమీమాంస నుంచి వస్తుంది. వేదం ప్రమాణము అని అలా వస్తుంది. అది ప్రత్యక్షానుమానగమ్యము కాని విషయమును వేదం మనకి తెలుపుడు చేస్తుంది. ప్రత్యక్షేణానుమిత్యావా యస్తూపాయోన బుధ్యతే ఇత్యాది. అలాగే సరిగ్గా అదే ప్రిన్సిపల్ని మీరు ఉపనిషత్తుకు కూడా అప్లై చేస్తారు. అప్లై చేసే ప్రయత్నం, ఈ ప్రయత్నం అంటే ఇప్పుడు పూర్వోత్తర మీమాంసలని ఒకే కేటగిరీలో పెట్టేటువంటి ప్రయత్నం జరిగినది. ఈ ప్రయత్నం తప్పు. దీన్ని శంకరులు చాలా పరుషంగా ఖండించినారు. భర్తృప్రపంచాచార్యుడు ఆయన రెండింటినీ కలిపి తీసుకుపోయాడు. ఆయన కర్మ ఉపాసనలకి ద్వైతం అవసరం అవుతుంది, ఉపనిషత్తుకి అద్వైతం అవసరం అవుతుంది,
కాబట్టి రెండింటిని కూడా మనం కలిపి పెట్టుకోవాలి. ద్వైత అద్వైతము అనే సిద్ధాంతాన్ని ఆయన ప్రవచించి రెండింటిని కలిపి పట్టుకొచ్చాడు. దాన్ని శంకరులు చాలా కఠినంగా ఖండించినారు. శంకరుల భాష్యాల్లో ఒక విషయం చాలా ఎక్కువసార్లు వచ్చేది. సందర్భం ఉన్నప్పుడు ఒకచో సందర్భమును కల్పించి అయినా కూడా శంకరులు ఈ కర్మజ్ఞాన సముచ్చయాన్ని ఖండించినారు. అంటే కర్మ ఉపాసనల యొక్క కాంటెక్స్ట్ని జ్ఞానము ఉపనిషత్తుల కాంటెక్స్ట్తో మీరు కలిపి వ్యాఖ్యానం చేయవద్దు. దే ఆర్ నెయిదర్ సేమ్, దే ఆర్ నాట్ సేమ్. ఉపనిషత్తు అన్నది కర్మ ఉపాసనల యొక్క కంటిన్యూయేషన్, కొనసాగింపు కాదు. ఆ రెండు పరస్పర పూరకములు కావు, పరస్పర సహకారులు కావు. కర్మను కానీ ఉపాసనను కానీ సహకారి కారణంగా కూడా అంగీకరించరు. ఏదో ముక్కుతో మూలుగుతో అంతఃకరణ శుద్ధికి హేతువులుగా అంగీకరించారు తప్ప ఆ సెన్స్లో సహకారి కారణం అని ఎక్కడైనా చెప్పు ఉండొచ్చు. బట్ దే ఆర్ నాట్ కాంప్లిమెంటరీ. అండ్ జ్ఞానము కర్మ యొక్క సహకారమును అపేక్షించదు అని పలు పర్యాయములు చెప్పినారు. కాబట్టి ఆ కంటిన్యూటీ, ఆ కాంప్లిమెంటరీ నేచర్ని బ్రేక్ చేశారు శంకరులు. ఈ విషయాన్ని మన పండితులు, మన లోకంలో ఈ విషయాన్ని జనులు గమనించాల్సి ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే పూర్వోత్తర మీమాంసలు కలిపి చదువుకుంటారు. పూర్వమీమాంస చదివి ఉత్తర మీమాంస చదువుతారు. చదివి సరిగ్గా అవే ప్రిన్సిపల్స్ ఇక్కడ పెట్టుకుంటారు, అదే ధోరణి ఇక్కడ పెట్టుకుంటారు. దాంతో ఏమవుతుంది, మీకు ఉపనిషత్ ఈజ్ ఎ రివల్యూషన్ ఆన్ కర్మాణుపాసన అనే బేసిక్ ట్రూత్ని వీళ్ళు పట్టుకోలేరు, తెలుసుకోలేరు. తర్వాత వాళ్ళ కండిషనింగ్ ఆ ట్రూత్ను తెలుసుకుందుకు అనుకూలం కూడా కాదు. ఆ రివల్యూషన్, ఉపనిషత్తులో మీకు కనపడే రివల్యూషన్ ఏదైతే ఉందో అది వీళ్ళు గుర్తుపట్టలేరు. నకర్మణాన ప్రజయ అని మంత్రాలు చదువుతారే తప్ప మీరు కర్మకాండలోకి వెళ్తే ఏముంటుంది, కర్మ ప్రజ రెండే ఉంటాయి. ప్రజ సంతానం అదే ఉంటుంది, కర్మే ఉంటుంది. ఉపనిషత్తుకు వచ్చేవాడికి నకర్మణాన ప్రజయ ఉంటుంది. ఈజ్ ఇట్ కంటిన్యూషన్, ఈజ్ ఇట్ కాంప్లిమెంటరీ ఆర్ ఈజ్ ఇట్ ఎ రెవల్యూషన్? ఇట్స్ ఎ రెవల్యూషన్. దే ఆర్ అపోజిట్ టు ఈచ్ అదర్. కర్మ జ్ఞానమునకు విరుద్ధము అని శంకరులు పలు పర్యాయములు ఆ మాట చెప్తారు కూడా. విరోధము, వాటికి పొసగదు. కర్మ కాంటెక్స్ట్కి జ్ఞానం కాంటెక్స్ట్కి అసలు ఎక్కడా పోలిక లేదు. కర్మ కాంటెక్స్ట్లో ఆత్మ కర్తాభోక్త అవుతుంది, జ్ఞానం కాంటెక్స్ట్లో ఆత్మ అకర్తృ అభోక్తృగా ఉంటుంది. అసలు ఎక్కడ పోలిక లేదు. ఈ విషయాన్ని కాలక్రమంలో దీనిని విస్మరించి అన్నింటినీ మనకు అనుకూలంగా అడ్జస్ట్ చేసుకుంటూ పోవడం. ఇది ఎలా ఉందంటే, ఇప్పుడు బిజినెస్ పీపుల్ ఉంటారు చూడండి, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి డొనేషన్ ఇస్తారు, బీజేపీ వాళ్ళకి డొనేషన్ ఇస్తారు. వాళ్ళు దే డోంట్ హ్యావ్ ఎనీ పర్టికులర్ ఎన్మిటీ బిట్వీన్ ది టూ. ఎవడొచ్చినా కూడా మాకు అవసరమే. కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళు కాంగ్రెస్ పవర్లోకి వచ్చినా వాళ్ళ ఫ్యామిలీ పవర్లోనే ఉంటుంది, బీజేపీ పవర్లోకి వచ్చినా వాళ్ళ ఫ్యామిలీ పవర్లోనే ఉంటుంది. అలాగే ఈ మీమాంసకులు, మీరు పూర్వమీమాంస కర్మ అన్నా వాళ్ళు సిద్ధం అక్కడికి, మీరు ఉత్తర మీమాంస జ్ఞానం అంటే కూడా సిద్ధం. కాబట్టి ఈ దిస్ కాంట్రడిక్షన్ అది సెటిల్ అయిపోయింది సమాజంలో, హిందూ సమాజంలో. దాని కారణంగా వీళ్ళందరూ మిస్ అవుతున్న పాయింట్ ఏమిటంటే, మిస్ అవడం అంటే తెలియక మిస్ అవుతున్నారని కాదు, కావాలని మిస్ అవడం. మేము తెలుసుకోము అని మొరాయించి మిస్ అయిపోవడం. వీఆర్ నాట్ విల్లింగ్ టు లుక్ అట్ ఇట్ దట్ వే అని ఆ విధంగా మిస్ అయిపోయే పాయింట్ ఏమిటంటే, శబ్ద ప్రమాణం అని ఏదైతే వీళ్ళు చెప్తున్నారో అది కర్మ ఉపాసనల సందర్భంలో ఉండే ప్రమాణము, వేదాంతంలో ఉండే ప్రమాణము ఒక్కటి కాదు. కర్మ ఉపాసనల సందర్భంలో ప్రత్యక్షేణానుమిత్యావా యస్తూపాయోన బుద్ధ్యతే అలా ఉంటుంది వేదం యొక్క ప్రామాణ్యం. ఇక్కడ అలా ఉండదు. ఇక్కడ ఆత్మ అప్రమేయము, ప్రమాణ సిద్ధము కానే కాదు. ప్రమాణం ముందా ఆత్మ ముందా శంకరులో చోట అడుగుతారా? గీతా భాష్యంలో ప్రమాణం ముందా ఆత్మ ముందా? ఆత్మ ముందు ప్రమాత వచ్చి ఆత్మ ప్రమాతగా ప్రకటమై దాన్నే చిదాభాస అంటారు. ఆ ప్రమాత
ప్రమిత్సు అయి, అంటే దేన్నైనా ఒకదాన్ని తెలుసుకోవాలని కోరుకుని ప్రమాణాన్వేషణ భవతి. అప్పుడు ఏ ప్రమాణం ద్వారా తెలుసుకోవాలి అని అలా వస్తుంది అది. కాబట్టి ప్రమాణగమ్యము ఆత్మ కాదు, ఆత్మ స్వతసిద్ధము. కాబట్టి మీరు ప్రమాణ విచారము పూర్వమీమాంసలో ఏ ధోరణిలో చేస్తారో అదే ప్రమాణ విచారాన్ని ఆత్మ విషయంలో మీరు ప్రవేశపెట్టరాదు. ఇక్కడ యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఇక్కడ ప్రమాణ విచారం ఎంటైర్లీ రెవల్యూషనరీగా ఉంటుంది. ఇక్కడ ఆత్మ ప్రమాణం చేత ఆత్మ సిద్ధించదు, ఆత్మను బట్టి ప్రమాణం సిద్ధిస్తుంది, అనుభవాన్ని బట్టి ప్రమాణం సిద్ధిస్తుంది, ప్రమాణాన్ని బట్టి అనుభవం సిద్ధించదు. కాబట్టి మీరు కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ అనుభవాన్ని బట్టి కన్ను అనే ప్రమాణం సిద్ధిస్తుంది, అంతేగాని కన్ను అనే ప్రమాణాన్ని బట్టి మీ అనుభవం సిద్ధించదు. వాట్ ఎవర్, మే నాట్ బి వెరీ అప్రోప్రియేట్ ఎగ్జాంపుల్, ఏదో చెప్పారు. కాబట్టి ఇక్కడ ఆత్మస్వరూపము ప్రమాణగమ్యము కాదు. మరైతే ఉపనిషత్తు వేదభాగము కదా, దాని యొక్క పాత్ర ఏమి? ఆత్మస్వరూపమును తెలుపుటయందు అంటే ఏది ఆత్మ కాదు అనేదాన్ని ఉపనిషత్తు మనకి తెలుపుడు చేస్తుంది. ఇక్కడ నాలెడ్జ్ అనే మాట నుండి మనం విజ్డమ్ అనే మాటలోకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నాలెడ్జ్ అంటే ప్రమాణగమ్యము, ప్రత్యక్షానుమాన శబ్ద ప్రమాణముల చేత మీరు సంపాదించుకుని స్టోర్ చేసుకునేటువంటిది నాలెడ్జ్. దాని నుంచి దాటి విజ్డమ్ అనుభవంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఇది నాలెడ్జ్ కాదు, ఇక్కడ ప్రమాణం కాదు, ఇక్కడ మీరే ప్రమాణం. మిమ్మల్ని యు ఆర్ ది ప్రూఫ్. ఐసైట్ ఈజ్ నాట్ ది ప్రూఫ్, మైండ్ ఈజ్ నాట్ ది ప్రూఫ్, స్క్రిప్చర్ ఈజ్ నాట్ ది ప్రూఫ్ ఆఫ్ ఆత్మ. యు ఆర్ ది ప్రూఫ్. ఆ స్టేజ్లోకి దట్ కైండ్ ఆఫ్ రెవల్యూషన్ ఇక్కడ రావాల్సి ఉంటుంది. అదొకటి గమనించదగ్గ విషయం. రెండవది, అనాత్మను తెలుసుకునే విధంగా ఆత్మను తెలుసుకోరు. అనాత్మను ఇదమిత్తంగా దానికి ఉండే పరిమితులు హద్దులను బట్టి తెలుసుకోవడం. టు నో ఇస్ టు లిమిట్, టు నో ఇస్ టు లిమిట్, టు సీ ఇస్ టు లిమిట్, టు ఇన్ఫర్ ఇస్ టు లిమిట్. ఆత్మను ఆ విధంగా తెలుసుకోరు. ఇక్కడ ఆత్మను ఎలా తెలుసుకుంటారంటే నోటీస్ ది లిమిటేషన్, ఆ లిమిటేషన్ని, ఆ పరిమితిని డిస్మిస్ చేసి ఆత్మనిష్ఠుడుగా ఉండుట ద్వారా అనుభవ రూపంగా తెలుసుకుంటారు. కాబట్టి ఇక్కడ మనస్సుని, అదే బుద్ధిని ఏ రకంగా వినియోగిస్తారంటే ఏది ఆత్మ కాదో దానిని నిర్ధారించుకుని దాన్ని డిస్మిస్ చేయటానికి మాత్రమే బుద్ధిని మీరు వాడుకుంటారు. ఆ తర్వాత ఆత్మస్వరూపంలో మీరు నిలిచి ఉంటారు. దిస్ ఈజ్ హౌ ఇక్కడ విజ్డమ్ అనేటువంటి మాటను వాడాల్సి వస్తుంది. అంటే ప్రజ్ఞ అనే మాటను వాడాల్సి వస్తుంది. ఓకే. కాబట్టి ఆ ప్రజ్ఞ, ఇప్పుడు ఇక్కడ ఏది అసత్యమో దానిని అసత్యముగా దర్శించుట అనేది దట్ ఈస్ ది విజ్డమ్. దట్ ఈస్ ది విజ్డమ్. ఎప్పుడైతే మీరు అసత్యమును అసత్యముగా దర్శించినారో మీరు సత్యమునందు నిష్ఠితులైపోతారు. సత్యాన్ని మీరు వెతకక్కర్లా. దాన్ని ఎలా చెప్తారంటే అసత్యమును అసత్యముగా తెలియగానే సత్యము ప్రకాశించేస్తుంది, దానంతట అదే ప్రకాశిస్తుంది. ఎందుకంటే అది మీ స్వరూపం కనుక. దాన్ని తెలియటకు వేరే ప్రమాణం ఏం అక్కర్లేదు. సర్వ ప్రమాణములను ప్రకాశింపజేసేటువంటి ఆత్మస్వరూపాన్ని మీరు ఏ ప్రమాణంతో తెలుసుకోగలుగుతారు? కథం సర్వ వేదాంత సిద్ధం బ్రవీమి అన్నారు శంకరులు దశశ్లోకిలో. ఆ సర్వ వేదాంత సిద్ధమైన ఆత్మస్వరూపాన్ని నేను ఏ విధంగా చెప్పగలుగుతాను అని. కాబట్టి ఇక్కడ టు నో ది ఫాల్స్ ఎస్ ఫాల్స్, అదే ఇక్కడ ప్రమాణం అంటే. కాబట్టి ఇక్కడ విజ్డమ్ అనే మాటని ఎక్కువగా వాడాల్సి వస్తుంది. అయితే మీరు మాట అనొచ్చు, చూడండి, ఒక పరిచ్ఛిన్నమైన వస్తువును కంటితో చూచుట, చెవితో వినుట శబ్దమును, బుద్ధితో ఒక వస్తువును అంచనా వేయుట ఇత్యాది, శబ్దమును బట్టి తెలియుట ఇత్యాది అంత కఠినము కాదు. అసత్యమును అసత్యముగా దర్శించుట చాలా కఠినమైన విషయం. అది తేలిక కాదు. చాలామంది అసత్యమును అసత్యముగా దర్శించలేరు. మీరు ఎవరికైనా చెప్పండి, నువ్వు కర్తవు కావు అని చెప్పండి, వాడు చూడగలుగుతాడా? అదే నేను కర్తను కాను అని దర్శించగలుగుతాడా? నేను కర్తను కాను అని దర్శించేస్తే వాడు కృతార్థుడైపోయాడు. వాడు
యః పశ్యతి తథాత్మానం అకర్తారం సపశ్యతి. వాడు మోక్ష ఆత్మస్వరూపము కర్త కాదు అని తెలియటే మోక్షం. మీరు ఎవరికైనా చెప్పి చూడండి, నువ్వు కర్తవు కావు, వాడు ఆర్గ్యుమెంట్ మొదలు పెడతాడు. సరే, మొత్తానికి యూ విన్ ది ఆర్గ్యుమెంట్ అండ్ కన్విన్స్ హిమ్. వాడికి వెంటనే అనుభవం కలిగిపోతుందా? కలగదు. నేను కర్తననే భావన నుంచి బయటపడటం అంత తేలిక కాదు, చాలా కఠినమైన విషయం. కాతే కాంతా కస్తే పుత్ర, అది ఇదంతా కూడా ఫాల్స్ అనే వాళ్ళకైనా చెప్పి చూడండి మీరు. ఇది ఎలా ఉందంటే వేదాంతం చదువుకున్న వాళ్ళు కూడా చెప్పడం మానేశారు. చెప్పడం మానేసి దీన్ని పక్కన పెట్టేసి ఊరికే శంకరాచార్యులకి ఒక దండ వేసేయడం, అభిషేకం చేసేయడం, వీళ్ళకి తోచింది వీళ్ళు చెప్పుకోవడం. వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే సెల్ఫ్ ఇమేజీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులు చెప్పుకున్నట్టుగా వేదాంతాన్ని చెప్పుకుంటున్నారు. ఆ లెవెల్కి పట్టుకొచ్చారు. ఒక ప్రికాషన్ ఉంది, గాడ్ కాన్షియస్నెస్ని సైకాలజీ లెవెల్కి దిగజార్చవద్దు అని ఒక ప్రికాషన్ ఒకటి ఉంది. గాడ్ కాన్షియస్నెస్ ఉంది కదా, దట్ ఈజ్ ఎ పర్టికులర్ స్టేట్ ఆఫ్ సైకలాజికల్ స్టేట్ అని మీరు అనుకోవద్దు. ఇట్ ఈజ్ నాట్ ఎ సైకాలజీ, ఇట్ ఈజ్ సంథింగ్ మచ్ సుపీరియర్. కాబట్టి సో అసత్యమును అసత్యముగా దర్శించుట చాలా కఠినమైన విషయం. దానికి క్లారిటీ ఆఫ్ థింకింగ్ చాలా కావాల్సి ఉంటుంది. క్లారిటీ ఆఫ్ థింకింగ్, అసత్యమును అసత్యముగా దర్శించటానికి అది అంత తేలికైన విషయం కాదు. అంచేతనే ఇప్పుడు మైండ్కి ఒక కండిషనింగ్ ఉన్నా, లేక డిస్ట్రాక్షన్ ఉన్నా, అంటే మైండ్ ఎటో పోతుంది. నేను అంటూ ఉంటాను, ఇప్పుడు వేదాంత 10 రోజులు వేదాంతం చదువుకుందాము అని ఒక చోటకి చేరుతారు. చేరి సాయంకాలం కల్చరల్ ప్రోగ్రాం పెట్టుకుందాం అంటారు. నేను చెప్తాను, అది డిస్ట్రాక్షన్ అయిపోతుంది. మీరు ఖాళీగా ఉండండి, మీరు పొగలు చదువుకుందాన్ని రిఫ్లెక్ట్ చేసుకోండి, లేకపోతే ఏకాంతాన్ని అభ్యాసం చేయండి, అంతే తప్ప కల్చరల్ ప్రోగ్రాం పెట్టద్దు. ఏదైనా భక్తి సంగీతం పర్వాలేదు, అంతేకాని డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టద్దు. తర్వాత ఇంకోటి, మీరు ఇక్కడ ఉన్నది, మీకు క్లాస్ ఉన్నప్పుడు క్లాస్ ఉంటుంది, క్లాసు లేనప్పుడు ఆత్మవిచారం ఇంకో రూపంగా, లేకపోతే ఆత్మనిష్ట ఏకాంతము, అది ముఖ్యంగానే సైలెంట్గా ఉండుట. నేను కల్చరల్ ప్రోగ్రాం పెట్టుకుంటానంటారేంటి? తర్వాత వేదాంత పాఠం క్యాంపు నడుస్తుంటే బర్త్డే పార్టీ పెట్టుకుంటానంటాడేమిటి క్యాంపు మధ్యలో? ఇవన్నీ కూడా దీస్ ఆర్ డిస్ట్రాక్షన్స్. ఇటువంటి డిస్ట్రాక్షన్ ఉండకూడదు, కాంట్రడిక్షన్ ఉండకూడదు. అసలే కాంట్రడిక్షను, డిస్ట్రాక్షనే పనికిరాదు అంటుంటే కాంట్రడిక్షన్ మరీ అధ్వాన్నం కదా. కాబట్టి ఇటువంటి డిస్ట్రాక్షన్స్ పెట్టుకున్నట్లయితే మీరు ఫాల్స్గా చూడలేకపోతారు. అంచేతను సత్యమును ఫాల్స్గా అసత్యమును అసత్యముగా దర్శించుట, తద్వారా సత్యము తనంత తానుగా ప్రకాశించుట, ఇది ఎప్పుడు సంభవమవుతుంది అంటే మనస్సుకి, అది అంతఃకరణమునకు ఒక విశిష్టమైన క్లారిటీ, తర్వాత స్విఫ్ట్నెస్. ఇట్ ఈజ్ నాట్ ఎ గ్రాడ్యువల్ ప్రాసెస్. ఇది గ్రాడ్యువల్ అని మీరు అన్నట్లయితే దాంట్లో టైం ఎలిమెంట్ పెట్టినట్టు అవుతుంది. మీరు ఆలోచించండి, త్రాడు అది పాము కాదు అని తెలియటము, ఈజ్ ఇట్ గ్రాడ్యువల్ ఆర్ ఈజ్ ఇట్ స్విఫ్ట్? నేను సడన్ అన్నాను, స్విఫ్ట్ అంటాను, ఏదో ఎక్స్ప్లోషన్ సడన్ అన్నట్టు అలా కాదు. ఈజ్ ఇట్ గ్రాడ్యువల్ ఆర్ ఈజ్ ఇట్ స్విఫ్ట్? స్విఫ్ట్. మీరు ఆ దీపం వేయగానే స్విఫ్ట్, ఆ క్లారిటీ వచ్చేస్తుంది. నో, ఇట్ ఈజ్ నాట్ సర్పెంట్. కాబట్టి ఆ స్విఫ్ట్నెస్ మనస్సుకు ఉండాలి అంటే మనస్సులో కండిషనింగ్ ఉండరాదు, కాంట్రడిక్షన్ ఉండకూడదు, కంట్రడిక్షన్ ఉండరాదు, డిస్ట్రాక్షన్ ఉండరాదు. అప్పుడు మాత్రమే మనస్సుకి ఆ ప్రజ్ఞ ఏర్పడుతుంది. అటువంటి ప్రజ్ఞలో వాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు. తర్వాత మనస్సుకి ఐడెంటిఫికేషన్స్, లిమిటేషన్స్ కూడా ఉండకూడదు. అంచేతనే నేను బ్రాహ్మణుడను, భారద్వాజ గోత్రుడను, తర్వాత నేను పంజాబీని, మద్రాసీని అనే ఒక ఐడెంటిఫికేషన్ పెట్టుకుని, ఒక లిమిటేషన్ మీరు పెట్టేసుకుని
మీరు వేదాంత శాస్త్రాన్ని 10 ఏళ్ళు అభ్యసించినా కూడా ఏమీ ప్రయోజనం ఉండదు. అయితే నేను ఈ సంప్రదాయానికి సంబంధించిన వాడిని, ఆ సంప్రదాయం కంటే భిన్నంగా ఈ సంప్రదాయానికి సంబంధించిన వాడిని అని ఒక లిమిటేషన్ మీకు మీరే లిమిటేషన్ పెట్టుకుని ఆత్మ అన్లిమిటెడ్ అని చెప్పేటువంటి శాస్త్రాన్ని అధ్యయనం చేయటంలో కాంట్రడిక్షన్ వచ్చేస్తుంది. అటువంటి విజ్డమ్ అది ఉండదు. ఓకే, పండితుడిగా తయారవుతాడు, ఆత్మనిష్ట అనేది ఉండదు, ఆ విజ్డమ్ ఉండదు, వాడు బాలుడుగానే ఉండిపోతాడు. కానీ తాను పండితుడనని అనుకుంటూ ఉంటాడు. సమాజంలో వాళ్ళకి ఏం తెలుస్తుందండి? సమాజంలో వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇప్పుడు మీరు 10 మంది అక్కడ కూర్చొని ఏదైనా ఏదో పాట పాడుకుంటున్నారనుకోండి, దంపుళ్ళ పాట ఏదో పాడుకుంటున్నారనుకోండి, ఆ దంపుళ్ళ పాటలో ఏదో సుబ్బమ్మ, వెంకమ్మ, లేకపోతే మైసమ్మ, కట్టమ్మ అంటూ ఏదో పాట పాడుకుంటున్నారు. తప్పేం లేదు, పాడుకుంటూ ఉంటారు. నేను అక్కడికి వెళ్ళి మహాపండితుడను అంటే వాళ్ళందరూ దండం పెడతారు. కాబట్టి దేర్ఫోర్ అంత మాత్రం చేత పండితుడైపోతాడా? కాబట్టి అది కాదు పాండిత్యం అన్నది. కనుక ఇక్కడ పండితుడు ఎవడో తెలిసిన, ఎవడైతే ఫాల్స్ని ఫాల్స్గా తెలుసుకుంటాడో వాడే పండితుడు. యో జానాతి వై బాల్యం. బాల్యం అంటే బాలభావము, బలభావం కాదు. ఇక్కడ బాల అంటే అజ్ఞానము, ఇది అజ్ఞానము అని ఎవడైతే, దట్ ఈస్ ది ఫాల్స్. దాన్ని ఫాల్స్ అని ఫాల్స్గా తెలుసుకున్నవాడే పండితుడు. ఫాల్స్ అని ఫాల్స్గా తెలుసుకోకుండా నేను పండితుడిని అనుకునేవాడు బాలుడే, అవివేకియే. దీంట్లో నేను మీకు ఈ శ్లోకాన్ని ఇంకా ఫినిష్ చేసేస్తాను. నేను ఊరికే ఇలా చెప్తుంటే అలా సాగుతూ ఉంటుంది. అది ఒక్క విషయం మళ్ళీ క్రిటికల్. ఈ మధ్యన క్రిటికల్ అనే పదాన్ని మనం పలు పర్యాయములు ఉపయోగించి ఉన్నాము. క్రిటికల్ వెయిటు, క్రిటికల్ టెంపరేచరు, ఇవన్నీ కూడా క్రిటికల్ యాంగిల్, ఇవన్నీ కూడా మనం చూసి ఉన్నాము. దెర్ఫోర్ ఆ క్రిటికల్ అనే దాని ఇంపార్టెన్స్ మనకి తెలుస్తూ ఉంటుంది. ఇన్ దట్ సెన్స్ ఇప్పుడు నేను చెప్పేది చాలా క్రిటికల్ అని నా అభిప్రాయం. సమాజంలో అదే వేదాంతుల యొక్క సమావేశాల్లో ఆత్మజ్ఞానము అనే మాట వినపడుతుంది. జ్ఞానాన్మోక్ష, జ్ఞానమును పొందుట, తెలియుట. జ్ఞానము అంటే తెలియుట. ఏమిటి? దేన్ని తెలుసుకుంటారు? నాలెడ్జ్ ఆఫ్ వాట్? దేన్ని తెలుస్తారు? ఆత్మను తెలియాలి. ఆత్మను తెలియుట అని మీరు ఎప్పుడైతే అన్నారో కర్మకర్తృ విరోధం వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా తెలుసుకునేది, తెలియబడేది ఒకటి అవదు, అవలేదు. నేను మా నాయనగారు దృష్టాంతం చెప్పేవారు. ఎవడి భుజం మీద వాడు ఎక్కి కూర్చోలేడు. ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్. బాగానే ఉందా దృష్టాంతం? ఇంకో దృష్టాంతం ఎవరో చెప్పారు. మీ బూట్ లేస్ పట్టుకుని పైకి లాగడం ద్వారా మిమ్మల్ని మీరు పైకి ఎత్తుకోలేరు, ఎత్తలేరు. మీరు ఆ బూట్ లేస్ పట్టుకుని మీ అంతటా మీరు లాగి, ఎంత లాగినా మీరు నేల మీదే ఉంటారు తప్ప పైకి లేవలేరు. ఎందుకంటే కర్మకర్తృ విరోధం అయిపోతుంది. పైకి లేవవలసిన వాడు వాడే, పైకి లాగేవాడు వాడే. అది కర్మకర్తృ విరోధం అయిపోతుంది. బుధం మీద కూర్చుని వాడే, కూర్చోబడేవాడు వాడే. అది వర్కౌట్ కాదు. కాబట్టి ఆత్మజ్ఞానము, మరి వాట్ ఈజ్ ఆత్మజ్ఞానంలో? కాబట్టి జ్ఞానాన్మోక్ష అన్నప్పుడు ఆత్మజ్ఞానము వలన మోక్షము, ఆత్మ యొక్క జ్ఞానము. ఆ జ్ఞానము మీకు ప్రమాణం వల్ల కలుగుతుంది. ఆ ప్రమాణము సాధారణంగా ప్రత్యక్షాది ప్రమాణములు వృత్తిని నిర్మాణం చేస్తాయి. ఆ వృత్తియే ప్రమాణం. కళ్ళు తెరిచి చూచుట ద్వారా పుట్టేటువంటి వృత్తికి ప్రమాణము అని పేరు. శబ్దమును వినుట ద్వారా పుట్టే వృత్తికి, మనోవృత్తికి ప్రమాణము అని పేరు. దానివల్ల మీకు జ్ఞానం కలుగుతుంది. ఘటాకార వృత్తితో ఘట జ్ఞానం కలుగుతుంది. కాబట్టి ఘట జ్ఞానానికి ఘటాకార వృత్తి ప్రమాణం. కాబట్టి సర్వత్రా వృత్తి ప్రమాణం అవుతూ ఉంటుంది. అదే ధోరణిని మీరు ఆత్మ దగ్గరికి పట్టుకొచ్చి ఇక్కడ కూడా వృత్తియే ప్రమాణము అని చెప్పుట ఎంతవరకు సమంజసము? దీని వెనుక ఉన్న సైకాలజీ ఏమిటి అని ఆలోచించినట్లయితే పూర్వమీమాంసలో ఉండే ధోరణి ఏది గలదో, ప్రమాణము, వృత్తి, గురువు అనే ధోరణి ఏది గలదో దాన్నే ఇక్కడికి మీరు పట్టుకొచ్చి ఆ ఫార్ములాని ఇక్కడ అప్లై చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్ ఈజ్ ఎ మిస్టేక్. ఆ వృత్తి వంటిది ఇది కాదు. ఎందుకంటే తెలియబడేది ఆత్మయే, తెలుసుకునేది ఆత్మయే. ఘటాకార వృత్తి వంటిది కాదు ఇది. అదొక సమస్య. ఇంకో సమస్య ఏమిటంటే వాళ్ళు ఆ సమస్యను పరిష్కరించలేదు.
ఇంకో సమస్యను ఎలా పరిష్కరించారంటే తెలియబడేవాడు, తెలియబడేది, తెలియవాడు అనే ద్వైతం ఉంటుంది వృత్తి సందర్భంలో. ఆ వృత్తి ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ ద మిడిల్. ఆన్ వన్ సైడ్ తెలియవాడు ఉంటాడు, ఆన్ ది అదర్ సైడ్ తెలియబడేది ఉంటుంది. దట్ ఈస్ హౌ వృత్తి ఆపరేట్స్. లైక్ ఘటాకార వృత్తి ఉందనుకోండి, మీరు ఘట జ్ఞాత అవుతారు, ఘటము జ్ఞేయం అవుతుంది. ఆ ఘటాకార వృత్తి, దట్ ఈస్ ది ఘట జ్ఞానం. కాబట్టి ఆత్మాకార వృత్తి అని మీరు అన్నట్లయితే ఇటువైపు ఆత్మే ఉండాలి, అటువైపు ఆత్మే ఉండాలి. ఇట్ ఈజ్ నాట్ ఫీజిబుల్, ఖండితం అయిపోతుంది. అందుకోసం ఆ కాంట్రడిక్షన్లను గమనించి ఆ వృత్తికి అఖండాకార వృత్తి అని పేరు పెట్టారు. ఈ కాంట్రడిక్షన్లను ఓవర్కమ్ చేయటం కోసం ఆ వృత్తికి అఖండాకార వృత్తి అని పేరు పెట్టారు. కానీ కర్మకర్తృ విరోధం ఇంకా పరిహరింపబడనే లేదు. ఉపనిషత్తులు ఈ కర్మకర్తృ విరోధాన్ని చాలా బలంగా చెప్పాయి. విజ్ఞాతారమరే కేన విజానీయాత్. అరే మైత్రేయి, సర్వము నువ్వు తెలుసుకునే ఆత్మను ఏ ప్రమాణంతో నువ్వు తెలుసుకుంటావు? కేన అంటే తృతీయ విభక్తి, అంటే కరణము అంటే ప్రమాణం. ఏ ప్రమాణంతో నేను ఆ సెన్స్లో చెప్తున్నా. సర్వము నువ్వు తెలుసుకునే ఆత్మను నువ్వు ఏ ప్రమాణంతో తెలుసుకుంటావు అని కొట్టిపారేశారు. అది రెటరిక్ క్వశ్చన్. అంటే ఏ ప్రమాణముతోనైనను తెలియలేరు అని. కాబట్టి ఈ ప్రమాణముతో అని మీరు పెట్టద్దు. ఎందుకంటే ప్రమాణం వస్తే శాస్త్రం వస్తుంది, శాస్త్రం వస్తే గురువు వస్తాడు, తర్వాత పరంపర వస్తుంది, సంప్రదాయం వస్తుంది. వీటన్నిటినీ మనం కాపాడుకోవాలి. మీరు గమనించారా? వీటన్నింటినీ కాపాడుకోవాలి. అప్పుడు ఏమవుతుందో తెలిసిన, ద ఇండివిజువల్ విల్ బి కాంప్రమైజ్డ్. మీరు ఈ సైకాలజీ మీరు గమనించారో లేదో, ఇన్స్టిట్యూట్ ముఖ్యమా, వ్యక్తి ముఖ్యమా? ముందు ఆరంభంలో వ్యక్తి ముఖ్యం. 10 మంది చేరతారు. మనం అందరం ఆరోగ్యంగా ఉండడం కోసం మనందరం కలిసి కష్టపడదాము అని 10 మంది చేరతారు. ఈ 10 మంది కలిసి ఇన్స్టిట్యూట్ పెడతారు. ఆ తర్వాత షిఫ్ట్ వస్తుంది. డ్యూ కోర్స్ ఆఫ్ టైంలో చాలా ఎర్లీగానే వస్తుంది. ఆ షిఫ్ట్ ఏమిటంటే ఆఫ్టర్ సమ్ టైం వీళ్ళ ఆరోగ్యాన్ని పరిరక్షించటం గోల్ అవ్వదు, ఆ ఇన్స్టిట్యూట్ని పెంచుకోవడం గోల్ అవుతుంది. అర్థమైందా మీకు? ఈ వేదాంతంలో ఈ పని ఎగెయిన్ అండ్ ఎగెయిన్ అవుతూ ఉంటుంది. దీన్ని అవ్వకుండా కట్టడి చేసే ప్రయత్నం నేను కొంతవరకు చేశాను. అంటే ఏంటి చూడండి, యు ఆర్ ఇంపార్టెంట్ హియర్, యు ఆర్ ఇంపార్టెంట్, నాట్ ది ఇన్స్టిట్యూషన్. దీనికి ఒక పేరు పెట్టచ్చు. మీరు 4 చేరితే దీనికి ఒక ఇన్స్టిట్యూషన్ అని పేరు పెట్టచ్చు. ఆల్రెడీ ఒక పేరు ఉండనే ఉంది. దట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ద గురు ఈజ్ నాట్ ఇంపార్టెంట్, యు ఆర్ ఇంపార్టెంట్. ఈ సంప్రదాయాన్ని రక్షించాలి, గురువుని మనం పూజించుకోవాలి, శాస్త్రాన్ని రక్షించుకోవాలి అంటే వీడు ఏమైపోతాడు? వీడు కాంప్రమైజ్ అయిపోతాడు, వీడు విక్టిమ్ అయిపోతాడు. ఒరిజినల్ పర్పస్ డిఫీట్ అయిపోతుంది. ఎంత ప్రమాదం ఉందో చూడండి. కాబట్టి మీరు వృత్తి, ప్రమాణము, సంప్రదాయము, గురువు అని ఇలా మొదలు పెడితే, నేను గురువు అని కూడా ఎందుకు యాడ్ చేస్తున్నానంటే, గురువు పేరు చెప్పి తమ జీవితమును ధారపోసి విక్టిమ్స్ అయిపోయిన వాళ్ళని నేను ఎంతోమందిని చూశాను. వాళ్ళు తేలుకుట్టిన దొంగల్లాగా పైకి చెప్పకపోవచ్చు, కానీ మనకు చూస్తే తెలుస్తుంది ద పర్సన్ ఈజ్ ఎ విక్టిమ్. వాడు గురువు 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 అని ఒకటి చుట్టూ ఒక జీవితకాలం ప్రదక్షిణాలు చేసి ఫైనల్లీ హీ ఈజ్ ఎట్ ఎ లాస్. హీ డజంట్ నో వాట్ హీ గాట్. పైకి చెప్పడం తేలుకుట్టిన దొంగలు. He doesn't know where he is. He doesn't know what he gained. He doesn't know whole life is over now. And Guru is gone. ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆయన. వీళ్ళందరినీ పెట్టుకుని కూర్చోవడం ఆయనకి పని ఆయన. సో వీడు హీ లెఫ్ట్ ఇన్ ది లర్చ్ అనేదో అంటారు. ఇలాంటి విక్టిమైజేషన్ ఉంటుంది. అంచేతను టూ మచ్ ఫోకసింగ్ ఆన్ గురు ఈజ్ నో గుడ్. అది డిస్ట్రాక్షన్ అయిపోతుంది, స్పిరిచువల్ అథారిటీలో పడిపోతుంది. దానివల్ల మైండ్కి ఆలోచించే శక్తి తగ్గిపోతుంది. ఇవన్నీ సమస్యలు. ఆ ఒరిజినాలిటీ పోతుంది, ప్రజ్ఞ పోతుంది. పండితం మన్యా కేటగిరీలో పడతాడు వెళ్ళి.
కాబట్టి ఈ నేను క్రిటికల్ అని చెప్తానని ఏటో పోయాను. క్రిటికల్ అదే చెప్తానన్నాను చూడండి. ఏటో తెలిసిన క్రిటికాలిటీ ఆత్మజ్ఞానము అనే మాట ఉంది కదా. కాబట్టి ఇట్ ఈజ్ నాట్ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ. ఎందుకంటే నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అంటే కర్మకర్తృ విరోహం వచ్చేస్తుంది. నా ఆత్మ నువ్వేం తెలుసుకుంటావురా, దేంతో తెలుసుకుంటావురా అని శృతి తిరస్కరించింది. కాబట్టి నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అన్నదాన్ని మీరు నాలెడ్జ్ ఆఫ్ పార్ట్ కింద చూడకూడదు. నాలెడ్జ్ ఆఫ్ పార్ట్లో ఆ పార్ట్ ఈస్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్. నాలెడ్జ్ ఆఫ్ ఆత్మలో ఆత్మ ఇస్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్, బట్ ఆత్మ కెనాట్ బి ది ఆబ్జెక్ట్. కాబట్టి ఆత్మజ్ఞానము ఏమిటో తెలిసిన ఆత్మజ్ఞానము ఆత్మ గురించి తెలిసేదేమీ ఉండదు. ఆత్మను గురించి తెలుసుకోవడము అనేది ఉండదు. ఎందుకో తెలుసిన ఆత్మ ఇన్ఫినిట్. ఎలా తెలుసుకుంటారు? ఏమన్నా ఆకాశం మీకు తెలుసా? మీరు ఆలోచించండి. మీకు ఆకాశం తెలుసా? ఆకాశ మంచి దృష్టాంతం. ఇది తూర్పు. ఎంతవరకు ఉంది తూర్పు? పైకి ఎంతవరకు ఉంది? పైకి. ఆకాశం గురించి తెలుసా మీకు? తెలియదు. ఎలా తెలుస్తుంది ఆకాశం గురించి? ఆకాశము తెలియబడేది కాదు అని తెలుస్తుంది. ఆకాశము అనంతము అని మాత్రమే తెలుస్తుంది. అంతేకాని ఘటన తెలిసినట్టుగా ఆకాశం తెలుస్తుందా? ఘటన ఎలా తెలుస్తుంది? దేశకాల పరిచ్ఛిన్నము, ఒక వస్తువుగా ఇతర వస్తువుల కంటే ఇతరము, భిన్నము అన్నట్టుగా దాన్ని మెషర్ చేసినట్టుగా తెలుస్తుంది ప్రమాణంతో. ఆకాశం మీరు ట్రై చేయండి. ఆకాశం తెలుసుకుందుకు. ఆకాశం మీకు తెలుసా? ఆకాశం మీరు తెలుసున్నారంటే అర్థం ఏంటో తెలిసిన? మీరు అసలు అజ్ఞానులని అర్థం. ఆకాశం తెలిసినవాడు ఎవడో తెలుసిన? ఆకాశము తెలియబడేది కాదు అన్నవాడే ఆకాశం తెలుసున్నవాడు. అంటే తెలియబడుట అనే ప్రక్రియకు ఆకాశము అతీతము అని తెలిసినవాడే ఆకాశం తెలిసినవాడు. ఆకాశము తెలియబడేది కాదు అని తెలిసినవాడే ఆకాశం తెలుసున్నవాడు. దీన్ని కేనోపనిషత్తు చాలా గొప్పగా ప్రతిపాదించినది. ఆయన అడుగుతాడు, ఎరా మీకు అందరికీ ఆత్మ తెలిసిందా అని అడుగుతా. తెలిసిందంటారు వాళ్ళు. దభ్రమే వాపి నూనం, మీకు తెలిసింది చాలా అల్పము అంటాడు. అని తర్వాత ఏమంటాడంటే అవిజ్ఞాతం విజానతాం, విజ్ఞాతం అవిజానతాం. తెలుసున్న వాళ్ళకి తెలియలేదు, తెలియని వాళ్ళకి మాత్రమే తెలిసినది. కాబట్టి కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, ఆత్మజ్ఞానం అంటే ఏమిటో తెలుసిన? నాట్ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ. దెర్ ఈజ్ నో నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ. ఆత్మజ్ఞానం అంటే నాలెడ్జ్ ఆఫ్ ద ఇగ్నోరెన్స్ కనెక్టెడ్ విత్ ఆత్మ అంతే. కాబట్టి ఇప్పుడు నాలెడ్జ్ అంటే ఏమైంది? ఇట్ ఈజ్ నాట్ నాలెడ్జ్ ఆఫ్ ది వస్తు, ఇట్ ఈజ్ ఓన్లీ నాలెడ్జ్ ఆఫ్ ఇగ్నరెన్స్. నాలెడ్జ్ ఆఫ్ ఇగ్నరెన్స్, నాలెడ్జ్ ఆఫ్ ఫాల్స్. Only you know the false as false. All knowledge is negative. The negative knowledge, negative understanding is the highest understanding. ఆకాశము అన్నప్పుడు నాలెడ్జ్ ఏమిటో తెలిసిన? ఆకాశము పరిచ్ఛిన్నము కాదు. ఏది పరిచ్ఛిన్నమో అది ఆకాశము కాదు. దట్ ఈస్ ది నాలెడ్జ్. నెగిటివ్ అండర్స్టాండింగ్ ఈజ్ ది హైయెస్ట్ అండర్స్టాండింగ్. నేను చెప్పాలనుకున్నది మాటిమాటికి అంటున్నాను, చెప్పలేకపోతున్నాను, బట్ ఐ విల్ ట్రై. దెర్ ఈజ్ నో థింగ్ కాల్డ్ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ. దెర్ ఈజ్ ఓన్లీ నాలెడ్జ్ ఆఫ్ ఇగ్నరెన్స్. ఆత్మకర్త అనుకున్నాను, ఇది అజ్ఞానము. ఆత్మభోక్త అనుకున్నాను, ఇది అజ్ఞానము. ఆత్మదేహం అనుకున్నాను, ఇది అజ్ఞానము. ఆత్మ మనస్సు అనుకున్నాను, ఇది అజ్ఞానము. ఆత్మదేవుడి కంటే భిన్నం అనుకున్నాను, ఇది అజ్ఞానము. ఇప్పుడు మీకు ఏం తెలిసింది? ఆత్మ తెలిసిందా, అజ్ఞానం తెలిసిందా? అజ్ఞానమే తెలుస్తుంది, ఆత్మ తెలీదు. ఆత్మ ఇన్ఫినిట్ అయ్యా, తెలిస్తే ఇన్ఫినిట్ ఎలా అవుతుంది? ఆత్మ తెలీదు. ఆత్మ అనేకం అనుకున్నాను, ఇది అజ్ఞానము. Therefore, all knowledge which is positive,
విచ్ ఈస్ పెర్సెప్చువల్ అండ్ కాన్సెప్చువల్ ఈజ్ నిసైన్స్. అదంతా జ్ఞానం. మరి జ్ఞానం అని అంటున్నారండి. దెర్ ఈజ్ ఓన్లీ నాలెడ్జ్ ఆఫ్ ఇగ్నరెన్స్. ఆ ఇగ్నరెన్స్ తెలుస్తాం, అది పాము కాదు అని తెలుస్తుంది. మీ భయం పోతుంది. అది త్రాడు అని తెలియడం ఈజ్ నాట్, దట్ ఈజ్ ఇన్సిడెంట్. ఏదో దృష్టాంతంలో అలా వచ్చింది. అది దట్ ఈజ్ నాట్ ప్రైమరీ థింగ్. ఏమిటి? అది పాము కాదు అంటే ఏమిటి? మీకు ఏం తెలిసింది? దీపం వేయగానే ఏం తెలిసింది? దీపం వేయగానే ఏం తెలిసింది? ఆరిని పాము అనేది అజ్ఞానం రా బాబు అని తెలిసింది. దట్ ఈజ్ ది నాలెడ్జ్. లేకపోతే త్రాడు అన్నది నాలెడ్జా? అక్కడ నాలెడ్జ్ ఏమిటండి? ఇది త్రాడు, అదే నాలెడ్జే. త్రాడైనా డజన్ మ్యాటరు, అలాంటిది మరొకటైనా డజన్ మ్యాటరు. ఓన్లీ వాట్ మ్యాటర్స్ ఈజ్ పాము కాదు అని తెలిసింది. అది జ్ఞానం. దట్ ఈస్ ది రియల్ నాలెడ్జ్. దెర్ఫోర్ ది నాలెడ్జ్ ఆఫ్ ఇగ్నరెన్స్. మీ ఇగ్నరెన్స్ని మీరు గుర్తించేస్తారు. ఇది ఇగ్నరెన్స్, ఇది ఇగ్నరెన్స్, ఇది ఇగ్నరెన్స్ అని గుర్తిస్తారు. దట్ ఈస్ ది నాలెడ్జ్. ఆత్మరూపులుగా నిలిచి ఉంటారు. ఆత్మ ఈజ్ ఇన్ఫినిట్. యు ఆర్ నాట్ గోయింగ్ టు నో ఆత్మ లైక్ ఆకాశ. ఈ విషయాన్ని నేను చెప్పడానికి చాలా ప్రయత్నం చేస్తూ వస్తున్నాను. దీన్ని ఇలా చెప్పటంలో బహుశా నాకు కొంత సౌమ్యంగా చెప్పడం చేత కాకపోవడం అవ్వచ్చు, లేకపోతే ఒక ప్యాషన్, చెప్పడానికి ఒక ప్యాషన్ ఉంటుంది, టీచింగ్ ప్యాషన్, అది కావచ్చు. లేకపోతే అదొక సహజ ధోరణ అని మీరు అనొచ్చు, అది కావచ్చు. ఇట్ హ్యాపెన్స్ రాదర్ దాన్ ఇట్ ఈస్ బీయింగ్ డన్ బై ది స్పీకర్. ఇట్ హ్యాపెన్స్. అలాంటి పరిస్థితి కావచ్చు. నేను ఈ అఖండాకార వృత్తి అనే మాటను నేను ఎప్పుడూ పర్స్యూ చేయలేదు. ఐ నెవర్ అడాప్టెడ్ ఇట్. దాన్ని పట్టుకుని నేను తిరస్కరించడం లేదు, అడాప్ట్ చేయడం లేదు. ఈ ప్రమాణం అనే మాటను నేను తిరస్కరించాను. ఎందుకంటే మీరు ప్రమాణం అని మీరు మీమాంసకుల్లాగా తయారయ్యారంటే ఆ రివోల్ట్ లేకుండా అయిపోతారు. మీమాంసకుల ప్రమాణం ఏమిటో తెలిసిన బిలీఫ్. అది బిలీఫ్ అని వాళ్ళు ప్రమాణము అంటారు. రిలిజియన్కి ఒక పేరు ఉంది, రేషనలైజ్డ్ బిలీఫ్ అని పేరు రిలిజియన్కి. మీరు బిలీఫ్ పెట్టేసుకునే ముందు దాన్ని రేషనలైజ్ చేసుకుంటూ పోవడం. ఇప్పుడు ఏమంటే జేవిజీలు అక్కడ గేట్ కీపర్స్గా ఆయన పర్మిషన్ ఎందుకు ఇచ్చాడండి? తెలీదా మీకు? పూర్వజన్మలో జయుడు చాలా గొప్ప తపస్సు చేశాడు. అప్పుడు భగవంతుడు కనపడి నీ కోరిక ఏమిటో నాయన అని అడిగాడు. అడిగితే నీ గేటు దగ్గర నేను కపలా ఉండాలి అని కోరుకున్నాడు. సరే, భగవంతుడు భక్తవత్సలుడు కదా, భక్తులు ఏ కోరిక అడిగినా ఆయన అనుగ్రహిస్తాడు కదా. ఆ మాత్రం తెలీదా మీకు? ఆయన దయామయుడు, కరుణామయుడు అని తెలీదు? తపస్సు చేస్తే అనుగ్రహిస్తాడని తెలీదు? మీరేం వెరిముఖాల్లో ఉన్నారే. అప్పుడు ఆయన అనుగ్రహించి జయుడికి అది ఇచ్చాడు. ఓహో, అందు గురించి జయుడు అక్కడ గేట్ కీపర్ కదా ఉన్నాడు. ఇప్పుడు నాకు బాగా తెలిసింది సార్ అన్నాడు. మీరు దీన్ని ఏమన్నారు? దీన్ని ఏమనాలి? దీన్ని మీకు ఏమన్నా అర్థమైందా? దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ రేషనలైజ్డ్ బిలీఫ్. నేను దీన్ని డిస్మిస్ చేస్తూ వచ్చాను, అటాక్ చేస్తూ వచ్చాను. దిస్ ఈజ్ నాట్ వేదాంత, దిస్ ఈజ్ రిలిజియన్. సో యూ వాంట్ టు బిలీవ్ అండ్ రేషనలైజ్ ఇట్. అండ్ దెన్ మేము రిలీజియస్ పీపుల్ కంటే గొప్పవాళ్ళమని కొంత క్రెడిట్ కూడా మళ్ళీ దాంట్లో. వీటి తెలివితేటలకి క్రెడిట్ ఒకటి తక్కువ, మేము వాళ్ళకంటే గొప్పవాళ్ళము. రిలిజియన్ ఈజ్ రేషనలైజ్డ్ బిలీఫ్. పూర్వమీమాంస ఈజ్ వాళ్ళు ప్రమాణము అంటారు, శబ్దం ప్రమాణం అంటాడు. అంటే మేము ఏ శబ్దం? మేము అనుకుంటున్న శబ్దం, మేము ఫిక్స్ చేసుకున్న అన్ని శబ్దాలు కాదు. మళ్ళా సరిగ్గా ఈ రూల్నే బైబిల్కిను ఖురాన్కి వాళ్ళు అప్లై చేసేస్తారు. వాళ్ళు చేశారు. వాళ్ళు అప్పుడు వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ నౌ? బైబిల్ వేదము అని పెట్టేశాడు వాడు. బైబిల్ వేదము, క్రీస్తు దేవాలయము, బైబిల్ వేదము. విన్నారా పేర్లు? మరి ఇప్పుడు వేదం ప్రమాణం అయితే బైబిల్ ప్రమాణం అవ్వాల్సి ఉంటుంది. ఇట్ ఈజ్ బిలీఫ్, రేషనలైజ్డ్ బిలీఫ్. వెరాజ్ సీయింగ్ ది ఫాల్స్ యాజ్ ఫాల్స్, అది బిలీఫ్ కాదు. అది ఇప్పుడు ఉదాహరణకి చూడండి, నేను చేస్తున్నది ఏదీ లేదు, అంతా కూడా ఒక మహాశక్తి నడిపిస్తోంది
అని తెలియుటకు, అది బిలీఫ్ కాదు, అది అని దర్శించుటకు చాలా ఇన్సిజివ్ అండర్స్టాండింగ్ ఉండాలి, చాలా స్విఫ్ట్నెస్ ఆఫ్ ది మైండ్ ఉండాలి, చాలా చాలా ఉండాలి, చాలా స్విఫ్ట్నెస్ ఉండాలి. ఇప్పుడు నేను ఓ ఏడాది అమెరికా వెళ్ళాను, మీరు బాగా ఎఫర్ట్ చేసి వచ్చారు, సరే తలకాయ ఊపాను. నేను ఎఫర్ట్ చేసి వెళ్ళలేదు. ఐఎమ్ పుష్డ్ బై హయ్యర్ పవర్. మళ్ళీ ఏడాది వెళ్ళలేకపోయాను, అదిగో మీరు రాలేకపోయారు, సమ్ ప్రాబ్లమ్ హ్యాస్ కమ్ దేర్ ఫర్ యూ డిడ్ నాట్ కమ్. నేను మళ్ళీ తలకాయ ఊపాను. నేను ఆ ప్రాబ్లము నేను వెళ్ళలేకపోవడం అదేమీ కాదు. దట్ మహాశక్తి, ఇట్ మేడ్ థింగ్స్ లైక్ దాట్. To understand that, to rise above the immediate cause-effect relations, the immediate ragadveshas, ఇవన్నింటినీ త్రోసిపుచ్చి దట్ ఏ హయ్యర్ పవర్ ఈజ్ మూవింగ్ అస్ అని తెలియటానికి ఒక స్విఫ్ట్నెస్ ఉండాలి. ఈ ఇమీడియట్ని డిస్మిస్ చేయగలిగే స్విఫ్ట్నెస్ మీలో ఉండాలి. అది ప్రమాణం కాదు, అది పుస్తకాల నుంచి వచ్చేది కాదు, అది కేవలము ఆ క్లియర్ థింకింగ్ అండ్ స్విఫ్ట్నెస్ ఆఫ్ అండర్స్టాండింగ్ నుంచి వచ్చేది. టు సీ ది ఫాల్స్ యాజ్ ఫాల్స్ నుంచి వచ్చేది అది. కాబట్టి మీరు సంప్రదాయం పేరుతో బిలీఫ్ సిస్టంలో పడి ఉండండి, తప్పులేదు. ఇప్పుడు ట్యాంక్ బండ్కి వెళ్తే అక్కడ మైసమ్మ ఉంది, ప్రతి కట్ట మీద మైసమ్మ ఉంటుంది. ఆ మైసమ్మ దగ్గర పొద్దున్నే వచ్చేవాళ్ళు ఏదో పాపం దండం పెట్టుకుని వాళ్ళు పనికి వెళ్తారు. ఈ చీపులు పట్టుకుని ఊడ్చి వాళ్ళు వస్తారు, చూసారా, మైసమ్మకి దండం పెట్టుకుని వెళ్తారు. ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ అబౌట్ దామ్. నేను బ్రహ్మసూత్ర చతుస్సూత్రి పాఠం చెప్పి వాడి మీద కంప్లైంట్ చేస్తున్నా. నువ్వు బ్రహ్మసూత్రం అంటావు, మళ్ళీ అది పెడతావు. ఇటు వచ్చి మైసమ్మ అండం మానేసి ఒక సోఫిస్టికేటెడ్ నేమ్ పెడతాడు. దీని మీద ఒక అబ్జెక్షన్ వచ్చింది. మైసమ్మని మహిషాసురమర్దని, మహిషా నుంచి వచ్చిందిగా, మహిషాసురమర్దని దుర్గామాత అని బోర్డు పెట్టారు. పెడితే వాళ్ళు కొంతమంది అబ్జెక్ట్ చేశారు. వాట్ ఆర్ యూ డూయింగ్, యు ఆర్ దే హ్యావ్ గివెన్ ఎ నేమ్ టు ఇట్, బ్రాహ్మణైజేషన్, వీ డోంట్ వాంట్ ఇట్, ఇలాంటి వేషాలు మీకు అని వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. కాబట్టి ఐ సిన్సియర్లీ ఫీల్ వాట్ యూ కాల్ దుర్గా ఈజ్ నో బెటర్ దాన్ మైసమ్మ. ఇటు వచ్చి నువ్వేమో దుర్గా సూక్తం చెప్తావు, వాడేమో దుర్గా సూక్తం మొదలు పెడతావు. కాత్యాయనాయ విద్మహే అంటే అది కల్పిత మంత్రం, ఒక కల్పిత మంత్రం పెడతాడు. వాడేమో మైసమ్మో మైసమ్మో అని పాడతాడు. వాడు ఆ పాటలు వస్తాయి కదా, బోనాల టైంలో పెడతారు. మైసమ్మో మైసమ్మో వచ్చానమ్మో, నీ కోసం వచ్చానమ్మో, నీవు దయచూడమ్మో అంటూ పడతాడు. యూ డోంట్ గో ఇన్ టు దట్ థింగ్ అండ్ బ్రహ్మసూత్రాన్ని మళ్ళీ కిరీటం పెడతానంటావు. కాబట్టి ఒక రేషనలైజ్డ్ బిలీఫ్కి ప్రమాణం అని పేరు పెట్టి, సంప్రదాయం అని పేరు పెట్టి, ఆ బిలీఫ్ని చాలా సుందరంగా అందంగా కనపడటం కోసం దానికి ఒక గురువుని అక్కడ కూర్చోబెట్టి, ఆ గురువు ఒబ్లైజ్ చేస్తూ ఉంటాడు, ఆయనకి సంతోషమే. దాని చుట్టూ ఒక కంచె కట్టి, ఈ కంచెని మేము కాపాడుతాం, మేము అందుకోసమే ఉన్నామని, యు ఆర్ విక్టిమైజింగ్ యువర్ సెల్ఫ్. మీ తెలివితేటలే ఉన్నాయి మీకు, దట్ ఈజ్ బాల్యం, ఇట్ ఈస్ అవివేకం. మేము పండితులు అంటే బ్రహ్మసూత్రాలు చదివి మీరు పండితులు కాదు, మీరు పండితం మన్యులు. మీరు ఎప్పుడు పండితులు అవుతారంటే మీ అజ్ఞానాన్ని మీరు తెలుసుకున్న రోజునే మీరు పండితులు అవుతారు. సరిపడిందా? ఇప్పుడు శ్లోకం చెప్దాం. యహ ఏ బాలః అజ్ఞాని బాల్యం అజ్ఞానమును జానాతి తెలుసుకొనునో తేనా అట్టి తెలియుట చేత అసౌ ఈ అజ్ఞాని పండితః పండితుడైనాడు అని మతః స్వీకరించబడినది. అదే దాని అర్థం. ఆ ఫస్ట్ లైన్ తెలిసింది కదా, టు బిగిన్ విత్ అజ్ఞాని. ఏమండి, ఆత్మ గురించి ఏమీ తెలియదు, తన అజ్ఞానాన్ని తెలుసుకున్నాడు. దీన్ని అన్లెర్నింగ్ ప్రాసెస్ అంటారు.
నా అజ్ఞానం ఇన్ని రూపములలో ఉన్నది అని తెలుసుకున్నాడు. ప్రతి స్టెప్లోనూ తెలుసుకుంటాడు. ఇప్పుడు రిలేషన్ ఉంటుంది, భార్యతో రిలేషన్ ఉంటుంది. ఈ రిలేషన్లో నేను అజ్ఞానంతో వ్యవహరిస్తున్నాను తెలుసుకుంటాడు. హీ బికమ్స్ ఫ్రీ ఫ్రమ్ దట్ బాండే, ఫ్రమ్ దట్ ఫాల్స్హుడ్. ప్రతిసారి ఫాల్స్హుడ్ మిమ్మల్ని బంధిస్తూ ఉంటుంది. మీరు ఆ ఫాల్స్ని ఫాల్స్గా తెలుసుకోగానే ఫ్రీడమ్ వచ్చేస్తుంది. కొడుకుతో రిలేషన్ ఉంటుంది. ఈ రిలేషన్షిప్లో నేను పొరపాటు చేస్తున్నాను, ఐ హ్యావ్ రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఐఎమ్ హ్యావింగ్ ది వే ఐఎమ్ లుకింగ్ ఎట్ దిస్ రిలేషన్షిప్ ఈజ్ నాట్ కరెక్ట్ అని తెలుసుకుంటాను. దాంతో నాకు ఫ్రీడమ్ వచ్చేస్తుంది. తర్వాత ఐఎమ్ నాట్ ది హస్బెండ్. హస్బెండ్ అన్నది ఊరికే సోషల్ కాంటెక్స్ట్లో వాళ్ళు అన్నారు, కానీ యథార్థంగా ఎవరో హస్బెండ్ అలాంటి ఎవరు ఉండరు. ఆత్మస్వరూపమే ఉంటుంది తప్ప హస్బెండ్ అంటూ ఏముండదు అని తెలుసుకుంటాను. ఒక బరువు దిగిపోతుంది. యు బికమ్ ఫ్రీ ఫ్రమ్ దట్ బాండేజ్. ఐ డు నాట్ ఓన్ దిస్ ప్లేస్. యు బికమ్ ఫ్రీ. ట్యాక్స్ కట్టేస్తాం, ట్యాక్స్దే ఉందండి. వాడు వస్తాడో 4,000 వాడి చేతిలో పెడితే వాడు రిసీట్ ఇచ్చి సంతోషంగా వెళ్ళిపోతాడు. బట్ ఐ డు నాట్ ఓన్ దిస్ ప్లేస్ అని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో మీకు ఫ్రీడమ్ వచ్చేస్తుంది. సో ఈ రకంగా ఈ ఆత్మజ్ఞానం అనేది అంటే ఫాల్స్హుడ్ అబౌట్ వన్ సెల్ఫ్ని తెలుసుకొనుట అనేది ఇట్ ఈజ్ ఎన్ ఎండ్లెస్ ప్రాసెస్. ఇట్ ఈజ్ నాట్ ఎ ప్రాసెస్, ఇట్ ఈజ్ ఎండ్లెస్. ఇట్ ఈజ్ ఎండ్లెస్. ఈ స్విఫ్ట్నెస్ ఎండ్లెస్. మీరు కూరగాయలు కొనడానికి వెళ్తారు, అక్కడ ఏదో చిన్న ఇష్యూ వస్తుంది. అప్పుడు వెంటనే మీరు ఈ కాంటెక్స్ట్లో మనం ఈ పొరపాటు రియాక్ట్ అవ్వద్దు అని తెలుసుకుంటారు. యూ బికమ్ ఫ్రీ ఫ్రమ్ దట్ ఇష్యూ. దెర్ ఈజ్ నో ఎండ్ ఫర్ ఇట్. ఇట్ ఈజ్ ఎండ్లెస్. ఇట్ ఈజ్ మీరు దట్ ఈజ్ ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఇట్ ఈజ్ ఆల్వేస్ న్యూ. The false cannot bother you at any time because you are ever swift, ever fresh, ever precious. Precious కాదు, ever fresh. కాబట్టి ఈ ఆత్మజ్ఞానం అనే దాన్ని ఒక వృత్తి అని, ఆ వృత్తి ఏదో వస్తుందని, అదేదో అవుతుందని. సో డోంట్ పుట్ ఇట్ లైక్ దాట్. కీప్ ఇట్ ఫ్రెష్. యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్. ఈ క్యాస్ట్ డిస్టింక్షన్, నో 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 నో, దెర్ ఈజ్ నో పాయింట్ ఇన్ ఇట్. యు ఆర్ ఫ్రీ. కాబట్టి ఆ బాల్యమును తెలుసుకుంటూ ఉండాలి. బాల్యం అంటే అవివేకం. ఆ వివేకమును తెలుసుకుంటూ ఉండాలి. అదే ఆత్మజ్ఞానం. అంతకంటే ఆత్మజ్ఞానం ఉంటే ఏమన్నా ఇగో ఆత్మ ఇది ఇలా మెరిసిపోతుంది. ఒకడు అలా తెలుసుకున్నాడు. గుహలో కూర్చొని తపస్సు చేశాడు, ఏదో జపం ఏదో చేశాడు. తపస్సు అంటే ఏం చేస్తాడు? ఐసోలేట్ చేసుకుంటాడు. మొత్తానికి తనని తాను ఐసోలేట్ చేసుకుంటాడు. తద్వారా తనపై ఒక పెద్ద ప్రెషర్ పెట్టుకుంటాడు. ఐసోలేషన్ని మెయింటైన్ చేయాలి కదా. గుహలో కూర్చుంటాడు, దాన్ని మెయింటైన్ చేయాలి కదా. గుహలోనే కూర్చోవాలి, కూర్చునే ఉండాలి. అది కదా, ఒకసారి కూర్చోవడం కాదు కదా, మెయింటైన్ చేయాలి. తర్వాత జపం చేస్తూ ఉండాలి. చేతులు నొప్పులు పుడతాయి, నడువు నొప్పి పుడుతుంది, మనస్సు అలసిపోతుంది, అయినా చేస్తూనే ఉంటాడు. ఎవరో కనపడతారు, వాడికి ఫ్లాష్ ఒకటి కనపడింది. బ్లూ కలరు రెడ్ కలరు ఫ్లాష్ ఏదో ఒకటి కనపడింది. గురువు దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళాడు మొన్నటి పొద్దున్న. నిన్న రాత్రి ధ్యానంలో నాకు ఫ్లాష్ కనపడింది అని. అది ఆత్మని అనుకుంటాడు వాడు. అలా అఖండాకార వృత్తి ఫ్లాష్ ఏమీ అలాగేమీ కాదు. కాబట్టి ఇప్పుడు ఏమైపోయిందో తెలుసిన ఈ ఆత్మజ్ఞానం అనేది ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఎండ్, ఇట్ ఈజ్ ఓన్లీ ఏ జర్నీ. ఒక ఎండ్ ఏమీ లేదు. ఎండ్ ఉందంటే అర్థం ఏంటండి? టైం బౌండ్ అయిపోలేదు అది. ఇట్ ఈజ్ ఓన్లీ ఏ జర్నీ. దెర్ ఈజ్ ఓన్లీ జర్నీ, దెర్ ఈజ్ నో ఎండ్. అండ్ ఆరోగ్యం ఏంటండి? ఆరోగ్యం ఏంటి చెప్పండి? ఆరోగ్యం జర్నీయా ఎండా? ఆరోగ్యం జర్నీ అండి, అది ఎండ్ కాదు. అది డూ యూ లుక్ ఇట్ యాజ్ అన్ ఎండ్? అనారోగ్యం వస్తూ ఉంటుంది, వచ్చిన అనారోగ్యాన్ని డిస్మిస్ చేస్తూ ఉంటారు. ఆరోగ్యం ఈజ్ నాట్ అన్ ఎండ్. ఆరోగ్యం ఈజ్ లివింగ్, దట్ ఈజ్ లైఫ్. మూమెంట్ టు మూమెంట్ టు మూమెంట్. ఆత్మజ్ఞానం అలాంటిది. ఇట్ ఈజ్ నాట్ అన్ ఎండ్.
ఇట్ ఈజ్ నాట్ ఎ ప్రాసెస్, ఇట్ ఈజ్ నాట్ ఎ గ్రాడ్యువల్. ఇప్పుడు ఎండ్ అయితే గ్రాడ్యువల్ అవుతుంది, ప్రాసెస్ ఉంటుంది, అది ఉంటుంది. ఏమంటే ఎన్ని ఫాల్స్ హుడ్లు తెలుసుకోవాలి, దాన్నే ఉంది. మిథ్య మాయా ఇది అనంతం. ఫాల్స్ హుడ్ అలా మీ ముందుకు వస్తూనే ఉంటుంది, మీకు అది ఫాల్స్ అని తెలుస్తూనే ఉంటుంది. దానికి ఎఫర్ట్ ఏమి ఉండదు, స్విఫ్ట్నెస్ ఉంటుంది, స్విఫ్ట్నెస్ ఉంటుంది. అది ఫాల్స్ అని తెలుస్తూనే ఉంటుంది. నేను ఇప్పుడు మీరు దేవాలయానికి వెళ్ళారనుకోండి, గణపతిని చూసారా, రాముడిని చూసారా, కృష్ణుని చూసారా అని చూపిస్తూనే ఉంటాడు. మనం చూస్తూనే ఉంటాం. ఇవన్నీ కరెక్ట్ అని అనుకుంటాం, ఈ డివిజన్స్ అన్నీ ఉంటాయి దేవుడు ఏందని అనుకుంటాం, అనుకోము. మార్కెట్కి వెళ్తే వాడు ఏదో చెప్తూ ఉంటాడు, వాడేదో 10 రూపాయల లాభం కూపుచ్చుకోవడం కోసం ఏదో చెప్తూ ఉంటాడు. మీరు మెంబర్ అయిపోండి సార్, మీకు ఇంత వచ్చేస్తుంది అంత వచ్చేస్తుంది అంటాడా. సరే, అలాగే ఫాల్స్హుడ్ మీ మీదకి అలా వచ్చి పడుతూనే ఉంటుంది, మీరు దాన్ని తిరస్కరిస్తూనే ఉండాలి. డైటింగ్ అంటే ఏంటండి? డైటింగ్ ఈజ్ ఇట్ ఎన్ ఎండ్ ఆర్ ఈజ్ ఇట్ ఏ మూమెంట్ టు మూమెంట్? బ్రేక్ఫాస్ట్లో డైటింగ్ ఉంటుంది, లంచ్లో ఉంటుంది, డిన్నర్లో ఉంటుంది, స్నాక్ టైం వచ్చినప్పుడు ఉంటుంది, ఎవ్రీవేర్ ఇన్ ఆల్ కాంటెక్స్ట్ దాన్ని మీరు అది తప్పు అని తెలుసుకుని పక్కన పెడుతూ ఉండాలి. ఆ స్విఫ్ట్నెస్, నేను ఊరికే మీకు రిలేటెడ్ దృష్టాంతాలు చెప్పాను. యహ ఏ బాలః జ్ఞాని పండితం మన్యః, తాను పండితుడనని తలపోయునో సహ అట్టివాడు హీ నిశ్చయముగా బాలః జ్ఞాని అని నిగద్యతే చెప్పబడుచున్నాడు. ఇప్పుడు ఆత్మజ్ఞానము నాకు ఆత్మజ్ఞానం ఎలా వస్తుందండి అని అడిగాడు ఒకడు. ఆ మెంటాలిటీని మీరు చూడండి, ఆ అడిగిన మెంటాలిటీ. ఏమంటే నాకు డైమండ్ రింగ్ కావాలా ఎలా వస్తుందండి అని అడిగామనుకోండి మీరు. అడిగితే అగో అక్కడ పంజాగుట్లో జ్యువెలరీ షాప్ ఉందా, ఓ 10,000 20,000 జేబులో వేసుకుపో, అక్కడ ఎవరినైనా తెలుసున్నా, ఈయన దగ్గరికి వెళ్ళు, నాకు నా పేరు చెప్పు, ఆయన తెలుసున్నవాడు, ఆయన నీకు డైమండ్ రింగ్స్ అవి చూపిస్తాడు, ఏదో కొనుక్కుని పెట్టుకో అని చెప్తారు. అది మెంటాలిటీ. వాడు ఆ మెంటాలిటీతో గురువు దగ్గరికి వస్తాడు, వచ్చి నాకు ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది అని అడుగుతాడు. అంటే అర్థం ఏంటి? దెర్ ఈజ్ అ ప్రాసెస్, ఆ ప్రాసెస్ ఈజ్ విత్ ది గురు, ఆ ప్రాసెస్ నా గురువు వీడికి అప్పచెప్తే వీడికి ఆత్మజ్ఞానం వెళ్ళి చేరుకుంటాడు అని. ఇది ఆరోగ్యం ఎలా వస్తుంది అని అడిగినట్టుగా లేదు. ఆయుర్వేద షాప్కి వెళ్ళి మంచి మందు ఇవ్వమని అడిగాడు. అంటే ఆయన ఏం చెప్పాడంటే, మా దగ్గర ఉన్న మందులన్నీ మంచివే, అలా ఇవ్వరు అని చెప్పాడు ఆయన. మీకున్న సమస్య ఏమిటో చెప్పండి. అంటే ఆరోగ్యం అంటూ ఏముండదు, అనారోగ్యమే ఉంటుంది. అనారోగ్యాన్ని మీరు పరిహరించుటయే ఆరోగ్యం. అంచేతనే దానికి ఇంగ్లీష్లో పేరు హెల్త్ అన్నారు. అది ఆ పదం ఎలా వచ్చిందో మనకి తెలియదు. సంస్కృతంలో అయితే స్పష్టంగా రోగము లేకుండా అని చెప్పారు. ఆరోగ్యం అంటే దాన్ని పాజిటివ్గా చెప్పలేదు వాళ్ళు. రోగము లేకుండాయే ఆరోగ్యము. సో మీరు ఆత్మస్వరూపం విషయంలో, మీ స్వరూపం విషయంలో మీరు పొరపాటు చేయకుండాయే ఆత్మజ్ఞానం. మీరు పొరపాటు చేస్తున్నారా లేదా అన్నది ఎలాగ నిర్ధారితమవుతుందో చెప్పమంటారా? ఇన్ ఏ రిలేషన్షిప్ అది నిర్ధారితమవుతుంది. మీ ముఖం అందంగా ఉందా లేదా ఎలా నిర్ధారితమవుతుంది? అద్దం ముందు నిలబడితే నిర్ధారితమవుతుంది. అలాగే మనం మనం వేదాంతం చదువుకుంటున్నాము, మనం ఈ జ్ఞానాన్ని మనం ఆకలింపు చేసుకుంటున్నామా లేదా అని మీకు ఏదైనా ఒక డౌట్ కలిగితే కలుగుతుంది. సిన్సియర్ పీపుల్ కలుగుతుంది, వీళ్ళకి కలగదు. మేము సంప్రదాయాన్ని పరిరక్షించడానికి వచ్చే నడుము కట్టేమండి, ఇప్పుడు ఈ ఆత్మజ్ఞాన సంప్రదాయాన్ని మేము కాపాడాలి, మా గురువు గారిని మేము పల్లకీలో ఊరేగించాలి, వాళ్ళకి అలాంటి ఐడియాలు ఏం కలగవు. మీకు కలిగితే, మీరు సిన్సియర్ స్టూడెంట్ అయితే మీకు కలుగుతుంది. ఈ ఆత్మజ్ఞానం మనం చదువుకుంటున్నాము, మనకు ఆకలింపు అవుతుందా లేదా, ఏమంటే గురువుగారు అది ఆకలింపు అవుతుందా అని ఎలా తెలుసుకోవటం అండి అని అడిగారు అనుకోండి సిన్సియర్గా. దానికి సమాధానం ఏంటో చెప్పునా? మీ ముఖం బాగుందో లేదో తెలుసుకోవాలంటే ఏం చేస్తావా? అద్దంలో చూసుకుంటాను. ఈ ఆత్మజ్ఞానం కూడా నీ జ్ఞానమేగా, నీ స్వరూప జ్ఞానమేగా, బయటిది కాదుగా.
కాబట్టి నీకు అర్థం చెప్తాను, ఆ అద్దంలో నీ ముఖం నువ్వు చూసుకో. ఏమిటో అర్థం తెలుసిన రిలేషన్షిప్, అది అర్థం. అంటే రిలేటింగ్ దేంతోనండి? జడ పదార్థములు చూసుకో, దాంతో నీ రిలేషన్షిప్ ఎలా ఉందో చూసుకో. నీ దగ్గర డబ్బు ఉందా? ఉంది. దాంతో నీ రిలేషన్ చూసుకో. ఆ రిలేషన్లో ఆత్మజ్ఞానం ఉందో లేదో నీకు బయటపడుతుంది. నువ్వు కక్కుర్తి మాస్టర్ అయి ఉండి లోభం పెట్టుకుని ఆ డబ్బు నా సొంతం అనుకుంటే నీకు ఆత్మజ్ఞానము లేదు, నువ్వు ఫాల్స్హుడ్లో ఉన్నావు. ఈ డబ్బు అనేది ప్రధానం కాదు, డబ్బు కేవలము ఖర్చు పెట్టి 10 మందికి ఉపకరించడం కోసమే ఉన్నది అని నువ్వు అనుకుంటే నువ్వు ఆత్మజ్ఞానంలో ఉన్నావు. ఇల్లు, వాట్ ఈజ్ యువర్ రిలేషన్షిప్ విత్ హౌస్, విత్ ప్రాపర్టీ, విత్ జ్యువెలరీ, విత్ గోల్డ్, విత్ జెమ్ స్టోన్స్. ఇన్ ఎవ్రీ సింగిల్ రిలేషన్షిప్ నువ్వు ఆత్మజ్ఞానంలో ఉన్నావా అజ్ఞానంలో ఉన్నావా నీకు తెలిసిపోతుంది. అలా ఎవడు తెలుసుకుంటాడో వాడు పండితుడు. యహ జానాతి వై బాల్యం స పండిత. ఎవ్రీ సింగిల్ రిలేషన్షిప్. తర్వాత దేవుడి దగ్గరికి రా. దేవుడికి నీకు రిలేషన్షిప్ ఏమిటి? దేవుళ్ళు 50 మంది ఉన్నారు, మన కోరికలను బట్టి వస్తూ ఉంటారు వాళ్ళు. బ్యాక్టీరియాలకి ఎలా అయితే బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్, స్పెసిఫిక్ యాంటీబయాటిక్స్ ఎలా అయితే ఉంటాయో, మన కోరికలకి భయాలకి తగ్గట్టుగా నెంబర్ ఆఫ్ గాడ్స్ వస్తూ ఉంటారు. ఆ గాడ్స్ని ఆ పూజలు చేసి మనం సంతోషపెడుతూ ఉండాలి. అండ్ ఇఫ్ దట్ ఈస్ ది రిలేషన్షిప్ యూ హ్యావ్ విత్ గాడ్స్ అండ్ గాడెసెస్, నీ ఆత్మజ్ఞానం కూడా అది ఆత్మజ్ఞానం కాదు. యు ఆర్ ఇగ్నోరెంట్ పర్సన్. దేర్ ఈజ్ నో ఆత్మజ్ఞానం దేర్. వాట్ యూ కాల్ గాడ్ ఈజ్ an ideal which you have projected outside, which is already within you. కాబట్టి అహం బ్రహ్మాస్మి. మనం గాడ్ అని బయట ఏదైతే భావన చేస్తున్నామో అది మన స్వరూపంలోనే ఉంది అని తెలుసుకున్నటయే ఆత్మజ్ఞానం. రిలేషన్. ఎవడో మనిషి కనబడతాడు, రిలేషన్. వీడు పరాయివాడు, దట్ ఈజ్ అజ్ఞానం. పరాయివాడు అనేవాడు ఎవడు లేడు, అందరూ ఆత్మస్వరూపులే, అది ఆత్మజ్ఞానం. కాబట్టి ఆత్మజ్ఞానమును ఆకలింపు చేసుకునేది విత్ ఏ రిలేషన్ మీకు అనుభవానికి రావాలి. ఇట్ ఈజ్ మూమెంట్ టు మూమెంట్ టు మూమెంట్. ఇట్ హ్యాస్ నో ఎండ్. ఇట్ ఈజ్ ఓన్లీ ఏ జర్నీ. ఇట్ హ్యాస్ నో ఎండ్. అంచేతనే ద స్విఫ్ట్ క్లారిటీ. అంచేతనే దీన్ని ఒక మహాత్ముడు ఎలా నిర్దేశించినాడంటే, ఇట్ ఈజ్ ఎ జర్నీ వితౌట్ ఎ గోల్, ఇన్ ఏ పాత్లెస్ ల్యాండ్, ఎ టైమ్లెస్ జర్నీ. ఎ టైమ్లెస్ జర్నీ ఇన్ ఏ పాత్లెస్ ల్యాండ్ వితౌట్ ఎన్ ఎండ్. అది ఆత్మజ్ఞానం. ఈ సత్యాన్ని విస్మరించి ప్రమాణం అని, వృత్తి అని, ఇదని, సంప్రదాయం అని, గురువు అని, గురు పరంపర అని, ఇవన్నీ ఇలాంటి పేర్లు పెట్టుకుని ఆ చక్రంలో గిరగిర తిరుగుతూ దాంట్లో కొంత సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ఉంటుంది, సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది. మీరు ఈ పేర్లన్నీ బాగా వల్లిస్తుంటే మీ చుట్టూ తిరిగి వాళ్ళు 100 మంది జతపడతారు. ఈ రిలేషను ఇలా చెప్తే ఉన్నవాడు వచ్చేవాడు కూడా రడం మానేస్తాడు. కాబట్టి కొంత సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది. నేను గురువును అంటే వాళ్ళు పలకీలో పెట్టి మోస్తారు, అదో ఆనందం. ఓ కిరీటం పెడతారు, ఓ పువ్వుల కిరీటం తీసుకొచ్చి నెత్తిపై పెడతారు. అది ఎంతసేపు ఉంటుంది నెత్తి, అది సాయంకాలానికి వాడిపోదు. అది దానివల్ల ఏమిటి ప్రయోజనము? కాబట్టి ఈ రకమైనటువంటి స్ట్రక్చర్స్లోనూ సిస్టమ్స్లోనూ బద్ధులైపోవడంలో ఆత్మజ్ఞానం అనేది లేదు. కాబట్టి ఆత్మజ్ఞానము, మేము ఆత్మజ్ఞానం వైపు వెళ్ళిపోతున్నామని అనుకునే వాళ్ళందరూ కూడా అజ్ఞానులే. కాబట్టి ఈ సత్యాన్ని కంట్రీ క్లబ్ వేదాంతన్స్ తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఓపెన్ మైండ్ పెట్టుకోవాలి. మనం కాకూడదు, కంట్రీ క్లబ్ వేదాంతన్స్ లాగా అయిపోకూడదు. మనం ఓపెన్ మైండ్ పెట్టుకోవాలి. ఆ స్విఫ్ట్నెస్ ఆఫ్ అండర్స్టాండింగ్, క్లారిటీ ఆఫ్ థింకింగ్, స్విఫ్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఫాల్స్ యాజ్ ఫాల్స్, ఆ రకంగా మనం ఆ విజ్డమ్లోకి, మనం ఆ ప్రజ్ఞను సాధించి విజ్డమ్లోకి వెళ్ళాలి.
అదేం పెద్ద కష్టమేం కాదు. మీరు ఐడెంటిఫికేషన్స్ తర్వాత కాంట్రడిక్షన్స్ లేకుండా పెట్టుకోవడం, ఐడెంటిఫికేషన్స్ కాంట్రడిక్టరీ ఐడెంటిఫికేషన్స్ని అవాయిడ్ చేయటం. ఎవరి ఐడెంటిఫికేషన్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. వాటిని దూరం పెట్టడం, తర్వాత డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉండటము. అలా చేసినట్లయితే అవేర్ఫుల్ యు ఆర్ ఆల్వేజ్ అవేర్ఫుల్. ఇన్ ఎవరీ రిలేషన్ యు ఆర్ అవేర్ఫుల్. అండ్ ఆ రకంగా ఉన్నట్లయితే అవేర్ఫుల్నెస్, దాన్ని బుద్ధుడైతే మైండ్ఫుల్నెస్ అని అనొచ్చు. దట్ కైండ్ ఆఫ్ అప్రమాదం, మైండ్ఫుల్నెస్, అవేర్ఫుల్నెస్ ఉన్నట్లయితే యూ ఫీల్ ఎంథూజియాస్టిక్, ఎజైల్, ఇలేటెడ్, హెల్తీ అండ్ మీరు ఒక ఉత్సాహ శక్తితోటి జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. ది అదర్ ఫిజికల్ థింగ్స్ దే విల్ హ్యావ్ దేర్ కోర్స్. ఈ రకంగా వాడు పండితుడు అవుతాడు తప్ప మేము పండితులము అని చెప్పుకునేవాళ్ళు పండితులు కానే కారు. బాలో జానాతి యో బాల్యం తేనాసౌ పండితో మతః బాలో యః పండితం మన్యః సహి బాలో నిగద్యతే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.